హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్ విత్ బాబీ గారు అమ్మాయి. ఇవాళ మనమైతే మా హస్బెండ్ నా కోసం చేసి పెట్టిన నెల్లూరు చేపల పులుసు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇక్కడ మీరు ఏ చేపనైనా తీసుకోవచ్చు, కానీ చాలా ఫ్రెష్గా మెదిలే చేపని తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంక ఇలా అయితే ఫిష్ ముక్కలకి ఉప్పు పసుపు కారం పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్టు మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. మసాలా కోసం జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు ఇవైతే డ్రైగా 2 minutes అయితే ఫ్రై చేసేసుకుని అలా వీడియోలో చూపించినట్టయితే దంచేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, రెండే అంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, నిజంగా చాలా బాగా కుదిరింది. కూర మాత్రం చాలా బాగా వస్తుంది మీరు ప్రిపేర్ చేసినా కూడా. ఇంకా అలా అయితే కొంచెం పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేసుకుంటే మనకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా మగ్గుతాయి కదా. ఇంకా అలా అవి మగ్గిన తర్వాత ఇక్కడ చూపించినట్టు ఒక 2-3 tablespoons కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. కారం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కర్రీస్లో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇంకా అలా అది కూడా వేసేసుకున్న తర్వాత నూనెలో బాగా ఫ్రై చేసుకుని ఇక్కడైతే కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే వేసేసుకున్నాను. చేపల పులుసులోకి ఎప్పుడైనా సరే బెండకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇవన్నీ బాగా మగ్గించుకున్న తర్వాత ఇక్కడ 2-3 glasses వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నారు మా వారైతే. ఆ వాటర్తో పాటుగానే మనం నానబెట్టుకున్న చింతపండు అయితే ఉంది కదా, ఆ రసాన్ని కూడా వీడియోలో చూపించినట్టయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా అది కొంచెం మరిగేటప్పుడైతే నిజంగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటేనండి, మా వారైతే అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు. నాన్ వెజ్ కర్రీస్లో అల్లం వెల్లుల్లిపాయ వేయిపోయినా కూడా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇంకా అలా ఆ వాటర్ అన్నీ మరిగేటప్పుడైతే ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం విడివిడిగా వేసుకోవాలి, లేదంటే ముక్కలు అయిపోతాయన్నమాట తీసేటప్పుడు. ఇంకా అలా అవి కూడా వేసేసుకుని వాటర్ ఎప్పుడైనా సరే ముక్క ములిగేంత వరకు ఉండాలి, లేదంటే చేప ముక్కలు సగం ఉడుకుతాయి సగం ఉడుకు. బేసిక్గా అయితే చేపలు త్వరగానే ఉడికిపోతాయి, కానీ కొన్ని వాటర్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించేసుకుందాము. అలా ఉడుకుతున్నప్పుడు పచ్చి మామిడికాయనైతే తీసుకుని వీడియోలో చూపించినట్టుగా అయితే పైన తొక్కంతా తీసేసుకుని సన్నగా పొడవుగా అయితే చీరికల్లాగా మామిడికాయ పీసెస్ని అయితే కట్ చేసేసుకోవాలి. మీ ఆప్షనల్ అండి, చిన్నగా కట్ చేసుకున్నా బాగుంటాయి, కానీ ఇలా అయితే చూడడానికి ఇంకా తినడానికి కూడా చాలా డెలిషియస్గా అనిపిస్తుంది అన్నమాట రెసిపీ. ఇంకా అలా ఆ మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని, ఎప్పుడూ చెప్పేదానండి ఫిష్ కర్రీలో మాత్రం గరిట అస్సలు పెట్టకూడదు. ఫిష్ పీసెస్ అయితే సపరేట్గా విడిపోతాయి అన్నమాట. క్లాత్ తోటి అయితే ఇలా గిన్నెని పట్టుకుని ఒక 2-3 rounds ఒక్కసారి తిప్పేసుకుంటే సెట్ అయిపోతాయి. అలా తిప్పుకున్న తర్వాత మనమైతే ఇక్కడ మూత పెట్టేసుకుని నెక్స్ట్ ఒక 10-15 minutes స్లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఒక్కసారి మనం ఇక్కడ పొడి చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ కాదండి, డ్రై మసాలా, అదైతే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ అయితే వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ అయితే వేసేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత ఇక్కడైతే మా వారేమో మామిడికాయ ఉడికిందా లేదా అని అయితే చెక్ చేసేస్తున్నారు. అంతేనండి, ఎంతో ఈజీగా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని దింపేసుకుంటే టేస్టీగా సూపర్గా నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మీరైతే ఒక్కసారి ట్రై చేసేయండి. మా ఇంట్లో కర్రీ అయితే ఆ రోజు అసలు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగా చేసి పెట్టారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండో, ఫిష్ కర్రీని ఎప్పుడైనా సరే ఇవాళ నైట్ వండుకుంటే రేపు మధ్యాహ్నానికి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాతో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసేసి ముందు ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండో, గుర్తుపెట్టుకోండి.